నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శుక్రవారంతో ముగిసిన అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణావతి మహోత్సవాలు. పట్టణంలో ఘనంగా హోలీ పండుగ వేడుకలు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిపితే చట్టపరమైన చర్యలు ఉంటాయి. గుంటూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరిక. తెనాలిలో జరుగుతున్న అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. 9వ తేదీ నుండి 14వ తేదీ శుక్రవారం వరకు వైకానస ఆగమోక్తంగా పారాయణ పూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా చివరి రోజు విశేష హోమం శ్రీ 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 జగద్గురు శంకరాచార్య శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామిచే పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులు ఈ పూర్ణాహుతి కార్యక్రమానికి విశేష సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం ఉచిత సామూహిక కుంకుమార్చన, పుష్పోత్సవం, పద్మశ్రీ పురస్కార గ్రహీత మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావుచే ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. ఓం శ్రీం రామ రామాయ స్వాహ శ్రీం రామ రామాయ స్వాహ ఓం 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 శ్రీం రామ బృహదీతికాజుర్మే పాహి ప్రాణం మే పాహ్యపానం మే పాహి వ్యానం మే పాహి ఛందో బృహతి ఛందో నిష్టుప్ ఛందో విరాట్ ఛందో గాయత్రీ ఛందస్త్రిష్టుప్ गायत्री स्तोत्रभ्यो गृणते च सन्तु यूजाध्यन्दिनस्य सवानस्य दध्नः पिबेन्द्रवज्रिन् पुरुकृज्जोषानः सनारथी दिवस्तप्तो घर्मो दुह्य देवामिषे मधु भजं हिवादे एष कारवाः समिद्धो अग्निरश्विना दप्तो वा हधेन बोधस्रामदन्ति. కుంకుమార్చన పూర్ణాహుతి కార్యక్రమాలు ఈరోజు జరగబోతున్నాయి. చక్కగా అందరం కూడా హంపి పీఠాధిపతి వారు వస్తున్నారు. చక్కగా అందరూ కూడా స్వామివారికి స్వాగత సత్కారం. भरते धरित्रीर्हां वहतोपहार स्वाहा तिरन्तरिक्षगुं शान्तिर्भ्यो शान्तिर्दिशान्तिरवाङ्गुरविधाशान्तिर्वायु ध्रुवासो अस्य कीरयोजन सौरुक्षितिगुं पृथिवी मे सजेता विचक्रमे सदर्चामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पंसुरे ततो धर्म पश्यतगतो स्पशे इन्द्रस्य युज्यः सखाम् तद्विप्रासो भागं सस्समिन्धते पर्याप्त्या अनन्तस्तोमोतिरात्र जिह्वा सप्तर्षयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तयोनिरावृणस्वभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा. Good madam.
గుత్మెలం భత్యాదిగుణాన్నవదాతి వైఖానసానా జన్మక్షేత్రం నైమిషారణ్యభూమి దేవకీ పుణ్యరాశి దండపద్మం ప్రబధ్యే. పట్టణంలో హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. కులమతాలకు అతీతంగా బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఒకరికొకరు రంగులు చల్లుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మా బృందావనంలో రాధాకృష్ణది హోలీ ఉత్సవం అంటే మా బెంగాల్లో చైతన్య మహాప్రభులో పుట్టింది రోజు ఇవాళ. అందుకని బెంగాల్ అందరూ ఒక్కసారి వచ్చి అందరు ఎక్కడ హోలీ ఆడుతున్నారు. మనం అందరు బెంగాలీ సరదాగా హోలీ రోజు హోలీ పండుగ చేసుకుంటున్నాను. హోలీ ఫెస్టివల్ ఆల్ ఇండియా హోలీ ఫెస్టివల్ వస్తే బస్సు సబ్ది ఇవాళ బెంగాలీ మొత్తం బెంగాలీ వాళ్ళ ఉంది కదా. ఆరు బయట మద్యం సేవించిన, అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడిన కేసులు నమోదు చేయడం జరుగుతుందని గుంటూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం తెనాలి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గుంటూరు, పల్నాడు జిల్లాలకు సంబంధించి జనవరి 1వ తేదీ నుండి ఇప్పటి వరకు 602 కేసులు నమోదు చేసి 359 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారి వద్ద నుండి లిక్కర్, బీర్లు, నాటుసారా, బెల్లపు ఊట, గంజాయి, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నాటుసారాకి 49 కేసులు, 49 మందిని, బెల్ట్ షాపులు 224 కేసులు, 225 మందిని, డిఫెన్స్ లిక్కర్ అక్రమ అమ్మకంతో 5 కేసులలో 5గురిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కేసులో 3 కేసులు నమోదు చేసి 3గురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కల్లుగీత కార్మికులు నిర్వహించి 81 షాపులు, 117 బార్లు, 29 షాపులలో శాంపిల్స్ సేకరించి కల్తీ జరుగుతుందేమోనని పరీక్షలు నిర్వహించినట్లు శ్రీనివాస్ తెలిపారు. 16/10/2024 నుండి 13/3/2025 వరకు 2 జిల్లాలలో కలిపి 542 మందిని కొత్త చట్టం ప్రకారం బైండ్ ఓవర్ చేసినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం ద్వారా ప్రభుత్వానికి మంచి ఆదాయం చేకూరినట్లు చెప్పారు. గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహించినట్లయితే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా ఈరోజు తెనాలి పట్టణంలో ఈ యొక్క మద్యం షాపులు, బార్ల లైసెన్సీదారులందరికీ ఒక సమావేశం నిర్వహించి వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను కట్టుదిట్టంగా అమలు చేయాలని, ఎటువంటి వైలేషన్స్ జరిగినా ఉల్లంఘించినా కూడా కేసులు నమోదు చేయబడతామని వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. గవర్నమెంటు వారు నిర్ణయించిన గవర్నమెంట్ వారు నియమ నిబంధనలన్నింటినీ పాటించాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క 2 జిల్లాల్లో మొత్తము జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 602 కేసులు నమోదు చేసి 359 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 558 లీటర్ల లిక్కర్ని సీజ్ చేయడం జరిగింది. 8.94 లీటర్ల బీర్ను, అలాగే 146.25 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో 17,750 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేయడం జరిగింది. తర్వాత అలాగే 2 కేజీల గాంజాని, తర్వాత 0.0085 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. 1.0144 గ్రాముల ఈ యొక్క MDMA, మెత్ అంటారు దాన్ని, MDMA దాన్ని ఈ యొక్క డ్రగ్స్ కొకైన్ కానీ MDMAని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన 6 వెహికల్స్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం నాటుసారా సంబంధించి 49 కేసులు పెట్టి 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 146 లీటర్ల నాటుసారాని, 1750 లీటర్ల బెల్లపూడం ధ్వంసం చేయడం జరిగింది. 2 కేజీల బ్లాక్ జాగరీ నల్ల బెల్లాన్ని కూడా ఈ యొక్క తయారీ దగ్గర ఉన్న నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మళ్ళీ బెల్ట్ షాపుల పరంగా వస్తే
24 కేసులు పెట్టి 225 మందిని అరెస్ట్ చేసి 453 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు 9 లీటర్ల బీర్ను స్వాధీనం చేసుకున్నాం. 3 వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా డిఫెన్స్ లిక్కర్ ఈ ఆర్మీ క్యాంటీన్లో తెచ్చుకొని బయట అక్రమంగా అమ్ముతున్న వారిని 5 కేసులు నమోదు చేసి 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 71 లీటర్ల మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక వెహికల్ను కూడా ఈ సందర్భంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏప్రిల్ 13వ తేదీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. బోస్ రోడ్లోని అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో గల వక్కలగడ్డ రామ్మోహన్ రావు వెంకటరత్నమ్మ కళ్యాణ మండపంలో ఉదయం 11:45 ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుందని, సమావేశంలో మార్చి 31 వరకు జమా ఖర్చులను పరిశీలించి ఆమోదించుట, రానున్న కాలానికి సంబంధించి నూతన పాలకవర్గంపై చర్చించుట, వెండి రథం తయారు చేయించడం వంటి అంశాలను సమావేశంలో చర్చించడం జరుగుతుందని, ఈ సమావేశానికి సభ్యులు తరలి రావాలని శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం కమిటీ యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం అయితే టైం అయింది కాబట్టి ఇప్పుడు జనరల్ బాడీ వేయడానికి 2 సార్లు నిర్ణయించుకొని అది అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క జనరల్ బాడీ మీటింగ్కి అనువుగా రేపు 30వ తారీఖు పెడదామంటే ఉగాది అయింది, 6వ తారీఖు పెడదామంటే శ్రీరామనవమి అయింది. అందువల్ల 13వ తేదీ ఆదివారం, ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి మన దేవస్థానం జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడానికి నిర్ణయించబడింది. ఇప్పటి వరకు జరిగినటువంటి జమా ఖర్చులు ఆమోదించుట, నూతన పాలకవర్గం నిర్ణయించే నిమిత్తం ఏంటనే దాని గురించి మనం నిర్వహించుకోవాల్సి ఉంది. ఆ ప్రకారంగా రేపు జరిగేటువంటి 13వ తేదీ ఏప్రిల్ 13 ఆదివారం రోజున ప్రతి ఒక్క దేవస్థానం జనరల్ బాడీ సభ్యుడు ఖాళీ ఉంచుకొని ఆ రోజు తప్పనిసరిగా ఇచ్చేవాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరికీ కూడా 2-3 రోజుల్లోనే నోటీసులు ఇష్యూ చేయడం కూడా జరుగుతుందని కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. దేవస్థానం వారు ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పని కొంతమంది వ్యక్తులు ఈ జనరల్ బాడీ కోసం దుష్ప్రచారం చేస్తున్నారు. చాలామంది అమాయకంగా మమ్మల్ని ఏ రోజు పెట్టారండి అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది. మేము వారికి అందరికీ కూడా మేము పెట్టేది కాదు, అది దేవస్థానం తరపు తొందరలోనే డేట్ నిర్ణయిస్తామని చెప్పడం జరిగింది. పెద్దల చేత నిర్ణయించుకుని ఏప్రిల్ 13వ తారీఖున ఆదివారం నాడు సర్వసభ్య సమావేశం జరపడానికి దేవస్థానం తరపు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ దేవస్థానం సభ్యులు సర్వసభ్యులు ఎవరూ కూడా ఎటువంటి కన్ఫ్యూజను లేకుండా చక్కగా ఆ రోజున మీరందరూ కూడా అటెండ్ అవ్వగలరని కోరుతున్నాము. ఇప్పుడు చిన్న విరామం.